నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. పొరుగున ఆవిష్కృతమవుతున్న మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ తో తునికి మహర్దశ పట్టబోతుందా? అవునవును, భవిష్యత్తులో తుని పట్టణానికి మహాయోగమే. లక్షల కోట్ల పెట్టుబడులతో నక్కపల్లిలో ప్రతిపాదించిన స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన శుభ సందర్భంలో హర్షాతిరేకం వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కూటమి ప్రభుత్వ విజయాల్లో ఇదో మచ్చుతునుక అన్నారు. పొరుగున నెలకొల్పుతున్న స్టీల్ ప్లాంట్ వల్ల అభివృద్ధికి తుని పట్టణం కేర్ ఆఫ్ గా మారబోతుందని, కొత్త సంస్థలు ఆవిష్కృతమై తుని పట్టణంలో అభివృద్ధి పంజా విప్పబోతుందని శ్రీమతి యనమల దివ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ తుని పట్టణంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విచ్చేసిన యనమల దివ్య స్టీల్ ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షల ఉద్యోగాలు లభిస్తాయని, యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. మరోవైపు తుని పట్టణ సరసన అనుబంధ సంస్థలు పుట్టుకొచ్చి పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నిన్న మనం చూసుకున్నాము, నక్కపల్లిలో మన ఆర్సెల్ఆర్ మిట్టల్ వారి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన. నిజంగా ఇది మన తుని నియోజకవర్గానికి దగ్గరలోనే ఉంది కాబట్టి మన తుని యువతకు కూడా చాలా మంచి పరిణామం. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాయి. నేను ఎలక్షన్లో హామీ కూడా ఇచ్చాను. నా ప్రధాన ధ్యేయం వచ్చేసి ఆడవారి భద్రత, యువత ఉపాధి, అలాగే ఆరోగ్యం. ఈ 3 సబ్జెక్ట్స్ మీద కూడా నా ప్రత్యేక దృష్టి ఉంటుంది. కాబట్టి తుని యువతకు కూడా అక్కడ స్టీల్ ప్లాంట్లో మంచి ఉపాధి అవకాశాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా వస్తాయి. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ రావడం నిజంగా మన రాష్ట్రానికే ఒక మైల్ రాయి లాంటిది. ఇవాళ ఆనాడు 2024 ఎలక్షన్లో నిజంగా ఈ స్టీల్ ప్లాంట్ యొక్క క్రెడిట్ నిజంగా ప్రజలకు ఇవ్వాలి. ఆనాడు 2024 ఎలక్షన్లో మన కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఓటేస్తే ఇవాళ మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ తోటి ఇవాళ మనకి ఆ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. మన యువ సారథి, యంగ్ డైనమిక్ లీడర్ మన లోకేష్ గారి సారథిలో ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ మనకు రావడం జరిగింది. నిజంగా ఇది రాష్ట్రానికి ఎంతో గర్వకారణమైన విషయం. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా కూడా మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. నిజంగా విజన్ 2047కి ఈ స్టీల్ ప్లాంట్ ఈ శంకుస్థాపన, ఈ విజన్ 2047కి మన రాష్ట్రం అడుగులు వేస్తుందని ఇది ఒక నిజంగా నిదర్శనం. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ముందు వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో ఇండస్ట్రీస్ ఇవాళ మన సీఎం గారి బ్రాండ్ ఇమేజ్ చూసి ఎన్నో ఇండస్ట్రీస్ కూడా రాష్ట్రానికి వస్తున్నాయి. యువతకు కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు, ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చున్నామో 20 లక్షల ఉద్యోగాలు కల్పన అని చెప్పేసి అందులో భాగంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ ద్వారా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా 1,00,000 ఉద్యోగాలు. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడటం మూలాన చుట్టుపక్కల ఒక 15 కిలోమీటర్లు కూడా ఒక ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ చుట్టుపక్కల మన తుని టౌన్ అనేది ఉండడం నిజంగా ఇది మన అదృష్టం. తుని టౌన్ దీనివల్ల చాలా బాగా రానున్న రోజుల్లో డెవలప్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది ఒక మంచి పరిణామం మన అందరికీ కూడా. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.